share and subscribe for more updates. మీకు తెలుసా? రష్యా తయారు చేసిన ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ను భారత వాయుసేన సుదర్శన చక్రం అని పిలుస్తోంది. ఇది దేవుడు విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా దూకుడు, గతి, శత్రు నాశనం వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది? 2025 మే 7-8 రాత్రి పాకిస్తాన్ భారీ స్థాయిలో డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ మీద దాడికి దిగింది. కాని సుదర్శన చక్రంలా పనిచేసిన S-400 సిస్టమ్ ఆ ప్రమాదాన్ని సమర్థంగా తిప్పికొట్టింది. ఉత్తర, పడమర భారత్లోని 15కు పైగా మిలిటరీ కేంద్రాలను ఈ వ్యవస్థ కాపాడింది. ఈ ఘనతకు మలుపు ఇచ్చిన మనోహర్ పారికర్ 2014 నుంచి 2017 వరకు మధ్య రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ S-400 కొనుగోలు నిర్ణయంలో కీలక పాత్ర పోషించారు. 2016లో భారత వైమానిక రక్షణకు సమగ్ర సమీక్ష చేయించి రష్యా S-400ని ఎంపిక చేయించారు. దీనివల్ల చిన్న, మధ్య దూరం మిస్సైళ్ల అవసరం తగ్గిపోయి భారత్కు 49,300 కోట్లు ఆదా అయ్యాయి. భారతదేశం ఎప్పుడు కొనుగోలు చేసింది? అక్టోబర్ 2018లో భారత్, రష్యాల మధ్య $6.1 బిలియన్ 35,000 కోట్ల రూపాయలు ఒప్పందం కుదిరింది. 2021 చివరలో డెలివరీలు మొదలయ్యాయి. 2025 మే నాటికి 3 స్క్వాడ్రన్లు పనిచేస్తున్నాయి. 2026లో మిగతా 2 అందుబాటులోకి రానున్నాయి.